హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రోజెస్ కాలం. సో త్రిశంకుడు మానవ శరీరంతో పాటుగానే స్వర్గానికి వెళ్ళాలి అనే ఒక కోరికతో అయితే ఉన్నాడు కదండి. సో ఆ కోరికను వశిష్ఠ మహర్షి తిరస్కరించారు. ఆయన కుమారులు 100 కుమారులు కూడా తిరస్కరించారనమాట. సో మహా తపశక్తి సంపన్నుడైన మా తండ్రి గారు తిరస్కరిస్తే నువ్వు మా దగ్గరికి వచ్చి నీ కోరికలు తీర్చమంటావా? అది జరగని పని అని త్రిశంకుని వాళ్ళు కూడా మమ్మల్ని క్షమించమని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. త్రిశంకుడు మాత్రం ఓటమిని తీసుకోక ఎలా అయినా సరే నేను వేరే కొన్ని కనిపెడతాను, నన్ను మానవ శరీరంతో పాటు అక్కడికి పంపించే వ్యక్తిని అని చెప్పి నిర్ణయించుకొని వెతుకుతూ ఉంటాడనమాట. చివరికి విశ్వామిత్రుడు త్రిశంకుణ్ణి స్వర్గానికి పంపించడానికి అయితే ఒప్పుకుంటాడనమాట. సో ఈ యాగానికి నువ్వు వశిష్ఠ మహర్షిని మరియు వాళ్ళ 100 మంది కుమారులు కూడా పిలిపించు అని చెప్పి విశ్వామిత్రుడు అయితే చెప్తాడనమాట. వాళ్ళందరూ కూడా నేను కోరిన కోరికను తిరస్కరించారు ప్రభు. సో ఇప్పుడు మరి రమ్మంటే వస్తారా అని అనుమానంగానే త్రిశంకుడు తన సందేహాన్ని విశ్వామిత్రుడికి తెలుపుతాడనమాట. సో చెప్పినట్లుగానే త్రిశంకుడు వశిష్ఠ మహర్షిని వాళ్ళ 100 మంది కుమారుని కూడా యజ్ఞానికి అయితే ఆహ్వానిస్తాడు. బట్ వాళ్ళందరూ కూడా తిరస్కరిస్తారనమాట, రావడానికి ఒప్పుకోరు. సో వెంటనే విశ్వామిత్రుడు కోపంతో వాళ్ళందరినీ కూడా శపిస్తాడు. సో విశ్వామిత్రుడు శాపంతో వశిష్ఠ మహర్షి కుమారులు అందరూ చనిపోతారనమాట. సో ఈ విషయం తెలుసుకున్న విశ్వామిత్రుడు దగ్గరలో ఉన్న ఋషులందరినీ కూడా ఒక చోట చేర్చి త్రిశంకుడు శరీరంతో స్వర్గానికి చేరుకోవాలని నన్ను శరణు వేడుకున్నాడు, కాబట్టి నేను పంపించడానికి యజ్ఞం చేస్తున్నాను. సో మీ అందరూ కూడా దగ్గరుండి యజ్ఞాన్ని జయప్రదం చేయాలని చెప్పి విశ్వామిత్రుడైతే అందరికీ చెప్పడం అయితే జరుగుతుంది. సో ఋషులందరూ కూడా ఒక చోట కూర్చొని విశ్వామిత్రుడు చాలా కోపిష్టి, వశిష్ఠుడు వంటి మహానుభావుడినే శపించాడు. ఇక మనం ఎంత చెప్పండి, యజ్ఞం చేయడానికి తిరస్కరిస్తే మనల్ని కూడా శపిస్తాడేమో, అందుకనే ఆయన యజ్ఞానికి మనం కూడా భాగస్వాములు అవుదామని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంటారనమాట. సో ఈ యజ్ఞం వచ్చేసి అయితే చాలా కాలం అలా కొనసాగుతూనే ఉంటుందండి. హవిష్యులు స్వీకరించడానికి దేవతలు ఎవ్వరూ కూడా రారు. విశ్వామిత్రుడు కోపంతో త్రిశంకుడితో నా తపశ్శక్తితో నిన్ను స్వర్గానికి పంపిస్తున్నాను, వెళ్ళు అని పలికాడు. మునులందరూ చూస్తుండగా త్రిశంకుడు స్వర్గానికి అయితే వెళ్ళిపోయాడు. త్రిశంకుని చూసి ఇంద్రుడు, ఓ త్రిశంక, నీకు స్వర్గంలో స్థానం లేదు, గురువు యొక్క శాపానికి గురైన నువ్వు తలకిందులుగా భూలోకానికి వెళ్ళు అని తిరిగి ఇంద్రుడైతే త్రిశంకుడిని పంపించడం అయితే జరుగుతుంది భూమిపైకి. మొత్తం అప్పుడు త్రిశంకుడు కేకలు పెడుతూ ఉంటాడనమాట. అది విన్న విశ్వామిత్రుడు త్రిశంకుడితో అక్కడే ఉండు అని కోపంతో అపరబ్రహ్మ వలె తన తపశ్శక్తిని దారపోసి దక్షిణ దిక్కున సప్తర్షులను సృష్టిస్తూ నక్షత్ర సమూహాన్ని ఈ విధంగా విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో మరొక స్వర్గాన్నే నిర్ణయించడానికి చూస్తాడనమాట.